ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించివారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడతడు మూతిబొందెను. షేతు 105 బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు 807 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీయు 912 అప్పుడతడు మూతిబొందెను. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనిన తరువాత ఎనోషు 815 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీయు 905 అప్పుడతడు మూతిబొందెను. కేయినాను 70 బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కనిన తరువాత కేయినాను 840 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీయు 910 అప్పుడతడు మూతిబొందెను. మహలలేలు 65 బ్రతికి యెరెదును కనెను. యెరెదును కనిన తరువాత మహలలేలు 830 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీయు 895 అప్పుడతడు మూతిబొందెను. యెరెదు 162 బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తరువాత యెరెదు 800 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నీయు 962 అప్పుడతడు మూతిబొందెను. హనోకు 65 బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తరువాత 300 దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసుకొనిపోయెను గనుక అతడు లేకపోయెను. మెతుషెల 187 బ్రతికి లెమెకును కనెను. మెతుషెల లెమెకును కనిన తరువాత 782 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషెల దినములన్నీయు 969 అప్పుడతడు మూతిబొందెను. లెమెకు 182 బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు. లెమెకు నోవహును కనిన తరువాత 795 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీయు 777 అప్పుడతడు మూతిబొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. ఆదికాండము 5వ అధ్యాయము